ప్రెస్ మిత్రులకు నమస్కారం. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో అఖిలపక్ష మీటింగ్ జరుగుతూ ఉంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అనుసరించేటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ కార్మిక వర్గము, రైతు వర్గం, కూలీలందరూ నరేంద్ర మోడీ మీద ఛార్జ్షీట్ ఇష్యూ చేసింది. అందులో భాగంగానే ఈ నెల 16వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె, గ్రామీణ బంద్ జరగబోతూ ఉంది. ఈ బంద్ను జయప్రదం చేయాలని అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని చెప్పి ఈ అఖిలపక్ష ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉంది, పిలుపునిస్తూ ఉంది. ప్రధానంగా నిన్న ఢిల్లీ నడిబొడ్డున జరిగినటువంటి రైతుల ఘటన, నరేంద్ర మోడీ అనుసరించినటువంటి తీరును అఖిలపక్షం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రైతాంగానికి మద్దతు ధర ఇస్తామన్నటువంటి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి దాన్ని విస్మరించినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే దాన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి అనుకున్నాం. అదేవిధంగా ఈ నెల 16వ తారీఖు నాడు జిల్లా కేంద్రంలో జరిగేటువంటి ర్యాలీ, బంధు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలి. దానికి పార్టీలన్నీ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తాం. ఇలా కార్మిక వర్గం యొక్క కనీస చట్టాలను, హక్కులను నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాలరాసింది. 44 కార్మిక చట్టాలని పెట్టుబడిదారులకు అనుకూలంగా, కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తయారు చేసినటువంటి స్థితి ఉంది. ఇలా కార్మిక వర్గానికి కనీస వేతనం 176 రూపాయలని నరేంద్ర మోడీ చెప్తా ఉండు. దీంతో ప్రజలు బతికేటువంటి స్థితి ఉండదు. అదేవిధంగా ధరలు విపరీతంగా పెరిగినాయి. ఇలా ఉప్పు ధర కానీ, పప్పు ధర కానీ, ఉల్లిగడ్డ కానీ, పెట్రోలు, డీజిలు, గ్యాసు విపరీతంగా ధరలు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ ధరలను నియంత్రించేటువంటి శక్తి కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదు. అందుకని ధరల్ని తగ్గించాలనేటువంటి డిమాండ్ కూడా ఇందులో ఉంది. అదేవిధంగా రైతాంగానికి సంబంధించి కనీస మద్దతు ధర లేదు. కార్పొరేట్ వ్యవసాయం పేరుతోనే ఉన్న భూములన్నింటినీ ఆదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాలు, మహీంద్రా అండ్ మహీంద్రా, కిర్లస్కీ, గోయంకా, మపత్లాలు, అనిల్ అంబానీ లాంటి వాళ్ళకు అప్పగించేటువంటి తీరు ఇవాళ మోడీ సర్కార్ చేస్తూ ఉంది. అందుకోసం ఈ విధానాల్ని కూడా ఎండగట్టాలని చెప్పి అనుకున్నాం. యూపీఏ 2లో సోనియా గాంధీ చైర్పర్సన్గా ఉన్నటువంటి టైంలో వామపక్షాలు పెద్ద ఎత్తున సోనియా గాంధీ గారిని ఒప్పించి ఉపాధి హామీ చట్టము, సమాచార హక్కు చట్టం, అదేవిధంగా ఈ అటవీ హక్కుల చట్టాన్ని తీసుకురావటం అనేది జరిగింది. ఇలా ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టం లోపల సంవత్సరానికి 200 రోజులు పని కల్పిస్తాం, రోజు కూలీ 600 ఇస్తామన్నటువంటి మోడీ ఇలా చట్టాన్ని పట్టించుకోవటం లేదు. దాన్ని నిర్వీర్యం చేసేటువంటి తీరు చేస్తూ ఉండు. అటవీ హక్కుల చట్టాన్ని మొత్తం నిర్లక్ష్యం చేస్తూ ఉండు. ఇలా ఆ భూములకు పట్టాలు ఇప్పించేటువంటి దాంట్లో చట్టాల సవరణ చేసేటువంటి స్థితి కూడా లేకుండా పోతూ ఉంది. అదే కాకుండా దేశవ్యాప్తంగా దళితుల మీద, గిరిజనుల మీద, మహిళల మీద హత్యలు, అత్యాచారాలు ఇట్లాంటివన్నీ కొనసాగించేటువంటి స్థితి కనపడతా ఉంది. దీనికి తోడు మోడీ సర్కార్ వచ్చిన తర్వాత కొత్త పరిశ్రమ లేదు, కొత్త కొలువులు లేవు, ఉన్నటువంటి అన్నిటినీ అమ్మేసేటువంటి తీరు చేస్తూ ఉండు. ప్రధానంగా బొగ్గు రంగం, మన దగ్గర ఉన్నటువంటి సింగరేణిని కూడా ప్రైవేటు వాళ్లకు దారాదత్తం చేసే పని చేస్తూ ఉండు. బిఎస్ఎన్ఎల్ కానీ, బ్యాంకులు కానీ, ఎల్ఐసి కానీ, రైల్వేలు కానీ, విమానయానం కానీ అనేకం అమ్మడం కోసం తప్ప ఇంకొక మార్గం లేదు. అందుకని మోడీ సర్కారు చేసినటువంటి పాపాల పుట్ట, ఈ పాపాల పుట్ట నుంచి ప్రజల్ని విముక్తి చేయడం కోసమే మోడీ మీద కార్మిక వర్గం, రైతాంగం, కూలీలు ఛార్జ్షీట్ వేసిండ్రు. అందుకని వచ్చే ఎన్నికలలో మోడీని గద్దె దింపడం తప్ప ఇంకో మార్గం లేదు. దానికోసం కార్మిక వర్గం, జిల్లాలో ఉండేటువంటి ప్రజానీకమంతా సన్నద్ధమయ్యి రేపు 16వ తారీఖు నాడు జరిగేటువంటి సమ్మెను, గ్రామీణ బంధును విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్ చేయాలి, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ చేయాలి, పెట్రోల్ బంక్ యజమానులు స్వచ్ఛందంగా బంద్ చేయాలి, గ్రామీణ ప్రాంతంలో బంద్ జరగాలి, పట్టణ ప్రాంతంలో బంద్ జరగాలి. ఆ రోజు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు అందరు కలిసి కుమరయ్య భవనం ఏఐటీసీ ఆఫీసు నుంచి, కార్ల్ మార్క్స్ కాలనీ నుండి, గణేష్ చౌక్ నుండి, జయశంకర్ విగ్రహం నుండి పెద్ద ర్యాలీ అనేది ఉంటుంది. అనంతరం ఒక సభ కూడా నిర్వహించి మోడీ విధానాన్ని ఎండగట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం.